ఐ విల్ బీ యువర్ బ్లోమ్లో పార్ట్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ సీన్లో హీరో అయితే అంటాడు కదా, మేము మా కళల్ని నెరవేర్చుకుంటున్నాం, అలాగే నువ్వు కూడా నీ కళల్ని నెరవేర్చుకోవాలి అని అనే మాటలు హీరోయిన్ అయితే తెగ మురిసిపోతూ ఉంటుందన్నమాట. పదే పదే గుర్తు తెచ్చుకొని ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ పిచ్చిదానిలా నవ్వడం చూసి, ఎందుకని నువ్వు గార్బేజ్ని చేతిలో పట్టుకొని మరీ నవ్వుతున్నావు, ఎందుకని అలా నవ్వుతున్నావో చెప్పు అని చెప్పి అడగడంతో హీరోయిన్ అయితే గార్బేజ్ పట్టుకొని హీరో దగ్గరికి వచ్చేసి, నువ్వు నాకు బాత్ హౌస్లో చెప్పావు కదా, అది గుర్తు తెచ్చుకొని నవ్వేస్తున్నాను, నాకు చాలా నవ్వు వస్తుంది తెలుసా నువ్వు చెప్పే మాటలు, నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు అనగానే, నిజంగా నీకు పిచ్చి అయితే పట్టింది అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ అయితే నెక్స్ట్ డే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ అనేది సైన్ చేస్తుంది హీరో వాళ్ళకి మ్యారిటోనియన్ కింద ఉండడానికి. ఇంకా ఆవిడ కూడా సరే అంటదన్నమాట. ఇంక ఇలా అనేటప్పుడే ఆవిడైతే అంటది, నువ్వు పిల్లలకి చాలా అంటే చాలా సపోర్ట్ ఇవ్వాలని కానీ సరే అని చెప్పి అంటది. అక్కడే ఉన్న రూయి అయితే అంటదన్నమాట, ఏంటి సపోర్ట్ ఇవ్వడం, అయినా మీరు కళలో అయినా ఊహించారా, వాళ్ళు పాడిన పాట ఎప్పుడు స్ట్రీమ్ 1లోకి వెళ్తుంది, వాళ్ళంత పాపులర్ కూడా కాదు అండ్ వాళ్ళ దగ్గర ఫ్యాన్ బేస్ కూడా లేదు అనగానే ఇక్కడ మన హీరోయిన్ అంటది, ఎందుకని వాళ్ళని అంత క్రిటిసైజ్ చేస్తున్నారు, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు బాగా మోటివ్ కింద ఫీల్ అవుతారు అనగానే, ఎంకరేజ్ చేయడానికి ఏముంది, నేను రియాలిటీ మాట్లాడుతున్నాను, వాళ్ళకి ఎక్కువగా ఫ్యాన్ బేస్ అయితే లేదు, అలాంటి వాళ్ళ పాట ఎప్పుడని స్ట్రీమ్ 1లోకి వెళ్తుంది, ఇది అసలు ఇంపాసిబుల్ కదా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, వాళ్ళకి నేను ఫ్యాన్స్ కలిగేలాగా చేస్తాను, నేను వాళ్ళకి అడ్వర్టైజర్ కింద మారుతాను, 1 మంది కాదు 100 మందిని చేస్తాను అనగానే, సరే అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఎంతమంది అవుతారో నేను కూడా చూస్తాను, నువ్వు చేయగలవా అని చెప్పి ప్రెసిడెంట్ అనేసరికి హీరోయిన్ అయితే, ఛాలెంజ్, నేనైతే వాళ్ళకి 100 మందిని కాదు 1000 మందిని ఫ్యాన్స్ చేస్తాను, మీరే చూడండి అని చెప్పి అంటదన్నమాట. ప్రెసిడెంట్ కూడా సరే నేను చూస్తాను నువ్వు చేయి అని చెప్పి అంటారు. ఇక్కడ నెక్స్ట్ డే హీరో వాళ్ళకి ఫోటోషూట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ అందరూ ఫ్లవర్స్ పట్టుకొని డిఫరెంట్ పోజెస్లో ఫొటోస్ అనేది ఇస్తారు. అలా వీళ్ళందరినీ ఫొటోస్ అయితే తీస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళు గ్రూప్ ఫోటో అనేది హీరోయిన్ చూసి అంతా బాగుంది అని చెప్పి అంటది. ఇక్కడ నెక్స్ట్ డే హీరో పాట రాయడానికి అయితే చూస్తాడనమాట. ఎంతలా ట్రై చేసినా తనకి న్యూ సాంగ్ రాయడానికి ఏమాత్రం స్కోప్ అనేది దొరకట్లేదు. ఇంకా తను ఆలోచించి అలసిపోతాడు కూడా. ఇంకా నెక్స్ట్ డే మన హీరోయిన్ అయితే అందరికీ కప్ కేక్ అయితే రెడీ చేస్తుంది. ఇంకా వాళ్ళు కూడా హీరోయిన్ చేసిన కప్ కేక్స్ అనేవి తినాలని చెప్పి అనుకుంటారు. హీరోయిన్ కూడా తినండి అని చెప్పి ఇస్తుంటే ఇంకా అప్పుడే అక్కడికి మన హీరో అయితే వచ్చి, ఇలాంటి జంక్ ఫుడ్ అయితే తినకూడదు, ముందు మనం ప్రాక్టీస్ అనేది చేయాలి, మనం ఫ్యాన్స్ని గెయిన్ చేయాలి, మన పాట అనేది నెంబర్ 1 కింద అవ్వాలనగానే దాంట్లో ఒక పర్సన్ అయితే ఎప్పుడు హీరోకి ఆపోజిట్గా ఉంటాడు. ఏంటి ఎప్పుడు నువ్వు అందరితో స్ట్రిక్ట్గా ఉండి ఎవరో ఒకరిని బయటికి గెంటేయాలని చూస్తున్నావా, ఆల్రెడీ నువ్వు ఒకరిని గెంటేసావు కదా అని చెప్పి హీరో మీద రూడ్గా అనడంతో హీరో కోపంతో బయటకు వచ్చేస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా హీరో వెనకాల వచ్చి, నువ్వు అలా కోపపడకూడదు, నువ్వే కదా లీడర్వి వాళ్ళకి అని చెప్పి అంటదన్నమాట. హీరో అయితే పక్కకు పో, అయినా నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నావు, పక్కకు పో అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా అనగానే హీరోయిన్ ఏం చేయాలో అర్థమవుదు, కానీ అక్కడే నౌకర్ ఉంటాడనమాట. ఇలారా నీకు అంతా చెప్తానని చెప్పి హీరోయిన్తో అనగానే హీరోయిన్ కూడా అలా నౌకర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా నౌకర్ అయితే చెప్తాడు, యాక్చువల్గా మేము 7 మెంబర్స్ అయితే కాదు, మేము 8 మెంబర్స్, కానీ మేము అన్పాపులర్గా ఉండడం వల్ల మాకు ఏం నేమ్ ఏం ఇమేజ్ ఉండేది కాదు, ఇంకా అదంతా చూసి తనకి ఇక్కడ ఫ్యూచర్ ఉండదని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. ఇంకా డాన్ కూడా మాతో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, అది కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు, అందుకే తను కూడా వెళ్ళిపోయాడు డాన్ని భరించలేక అనగానే, సరే అయితే నేను మీ అందరికీ సపోర్ట్ అయితే చేస్తాను, డాన్ అయితే మంచివాడే, మీరేమీ వరీ అవ్వకండి, మనమైతే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పి అంటదన్నమాట. అలా వీళ్ళందరికీ అయితే చెప్తుంది, నేను ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను, మీకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చాను, ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చే ఫెస్టివల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి, అది కూడా షాప్లోని అని చెప్పి అంటదన్నమాట. ఆ మాట వినగానే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రాక్టీస్ అయితే చేస్తూ మొదలు పెడతారన్నమాట. ఇంకా వాళ్ళు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, రాబోయే ఫెస్టివల్కి మనం చాలా మందిని పిలవాలి కదా, నేను అందరినీ ఇన్వైట్ చేయడానికి వెళ్తాను, వాళ్ళందరూ మీ ఫ్యాన్స్ లాగా మారిపోవాలి, సో నేను అందరికీ పాంప్లెట్స్ అన్నీ పంచుతాను అని చెప్పి అంటదన్నమాట. మన హీరో అయితే చూస్తాడు, హీరోయిన్ బయటికి వెళ్ళి చాలాసేపు అయింది కానీ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఆలోచిస్తాడు. సరే తనకి ఒకసారి కాల్ చేద్దామని చెప్పి అనుకునేసరికి మన హీరోయిన్ హీరోకి అయితే కాల్ చేస్తుందన్నమాట. ఇంకా వెంటనే హీరో కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇంకా వెంటనే ఇక్కడ మన హీరోయిన్ అయితే అందరికీ చెప్తుందన్నమాట, ఇలా బ్లూమ్ గ్రూప్ ఉంది, వాళ్ళు చాలా బాగా పాట పాడారు, వాళ్ళు ఫస్ట్ డెబ్యూట్ సాంగ్ వచ్చేసరికి కమ్ అగైన్ అని చెప్పి అంటది. ఇదంతా మన హీరో అయితే వింటాడనమాట. ఇలా మన హీరోయిన్ తాగేసి వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. హీరో అయితే బయటికి తీసుకువెళ్ళి హీరోయిన్ అయితే అడుగుతాడు, ఎందుకు నువ్వు అంతలా తాగేశావు అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అంటది, నేనంత ఎక్కువ ఏమీ తాగలేదు కదా అని చెప్పి. కానీ హీరోయిన్ మాత్రం ఫుల్గా తాగేసి ఉంటుంది అన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, సరే బయటికి రా, నీకేమైనా డ్రింక్ అనేది కొంటానని చెప్పి హీరోయిన్కి అయితే వాటర్ అనేది ఇస్తాడనమాట, తాగు అని చెప్పి. మన హీరోయిన్ అయితే అంటది, నువ్వేమీ వరీ అవ్వకు, నేను అంతగా ఏమీ తాగేలేదులే
అని చెప్పి అంటది. ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు అనగానే ఇక్కడైతే మన హీరోయిన్ చెప్తుంది, నేను ప్రెసిడెంట్కి ప్రామిస్ అయితే చేశాను, మీకు ఎక్కువ మంది ఫ్యాన్స్ లేరు కదా, ఆవిడతో నేను ఛాలెంజ్ చేశాను, నేను మీకు 1000 మంది ఫ్యాన్స్ని వచ్చేలాగా చేస్తానని. అందుకే అనగానే ఇంకా హీరో అయితే హీరోయిన్ని ఎత్తుకొని తీసుకువెళ్తాడనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, నేను ఎక్కువగా బరువుగా ఉన్నానా అని చెప్పి. నువ్వు చాలా అంటే చాలా బరువుగా ఉన్నావు అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే హీరోయిన్ అయితే చెప్తాదనమాట, సారీ గైస్ మీకు పర్ఫార్మెన్స్ అనేది లేదు, ఎందుకంటే నేను ఆ షాప్ ఓనర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను, ఆయన ఏమనుకున్నాడంటే నేను అక్కడ పనిచేయడానికి స్టాఫ్ మెంబర్స్ని ఇస్తానేమో అనుకున్నాడు, నాకు ఆయనకి మాట్లాడే దాంట్లో మిస్కమ్యూనికేషన్ అయిందనగానే వీళ్ళందరూ పర్ఫార్మెన్స్కి చాలా కష్టపడతారన్నమాట. అలా డిసప్పాయింట్ అయితే అయిపోతారు. ఇక్కడ హీరోయిన్ అయితే అనుకుంటుంది, వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు నా వల్లే, నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకుంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి నోరా వస్తుంది. ఈరోజు మీకు పర్ఫార్మెన్స్ ఉందన్ననే చాలా మంది ఫ్యాన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, కానీ మీరు పర్ఫార్మెన్స్ చేయట్లేదా అనగానే ఫ్యాన్సా అని చెప్పి అంటారు. ఇంకా బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళ పేర్లు ట్యాగులు అన్నీ పెట్టుకొని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారన్నమాట వీధి వీధి మొత్తం. ఇదంతా చూసి వాళ్ళంతా ఇదంతా హీరోయినే చేసిందని అనుకుంటారు. ఇక్కడ హీరోయిన్ టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకొని అందరికీ పాంప్లెట్స్ పంచుతుందని చెప్పి అనుకొని ఇంకా వెంటనే టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకున్న దగ్గరికి వెళ్ళి, నువ్వు మా కోసం చాలా కష్టపడుతున్నావు, కానీ మిమ్మల్ని మేము తప్పుగా అనుకున్నాం, మమ్మల్ని క్షమించు అక్కురా అని చెప్పి అంటారన్నమాట. ఇంకా అలా అనేసరికి అప్పుడే పాంప్లెట్ అయితే ఇస్తుంది. ఈ పాంప్లెట్ చూసి వాళ్ళైతే అంటారు, ఏంటి స్టేజ్ పర్ఫార్మెన్సా, కానీ ఇక్కడ మేము 6 ఉన్నాము, డాన్ ఇక్కడ లేడు, తను లేకపోతే మేము ఎలా పర్ఫామ్ చేస్తామని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే అక్కడ మన హీరోయిన్ అయితే వస్తుంది. హే బాయ్స్ మీరందరూ అక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వెంటనే వీళ్ళందరూ హీరోయిన్ అయితే చూస్తారు. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారన్నమాట. నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, బై ద వే తిను మా చెల్లి అని చెప్పి అందరికీ అయితే తన చెల్లిని పరిచయం చేస్తుందన్నమాట. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ చెల్లిని చూస్తారు. అవును హీరోయిన్ ఇక్కడ ఉంది, కానీ నువ్వెవరు, ఈ ముసుగులో ఉంది ఎవరమ్మా నువ్వు అని అనగానే అక్కడ టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకున్న పర్సన్ అయితే పరిగెడతాడనమాట. నేనెవరో మీకు ఎందుకు అని చెప్పి ఇలా పరిగెట్టేసరికి ఒక మెంబర్ అయితే ఫాలో అయ్యి తోసేస్తాడు. ఇలా తోయడంతో మాస్క్ అయితే కింద పడిపోతుంది. తను ఎవరో కాదు మన డాన్ మాట. డాన్ హీరోయిన్కి హెల్ప్ చేయాలని చెప్పి అలా చేస్తాడనమాట. ఇంకా రీజన్ ఏం చెప్తాడంటే నాకు బోరు కొట్టింది అందుకే ఇలా చేశానని అంటాడు. ఇంకా వీళ్ళందరి ముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలనుకుంటారన్నమాట. ఇంకా అందరూ అలా టెడ్డీ బేర్ లాగా డిఫరెంట్ గెటప్స్ వేసుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. అది కూడా కమెగన్ సాంగ్ కి. ఇలా పర్ఫార్మెన్స్ అనేది చేసి ఇంటికి వెళ్ళి చూడగానే ఇక్కడ ఒక వీడియో అనేది వైరల్ అవుతుందన్నమాట. అది కూడా డాన్ పడిపోయిన వీడియో. ఒక 1 అవర్లోనే 35K వ్యూస్ అయితే పెరిగిపోద్ది. అలా బ్లూమ్ గ్రూప్ అయితే సడన్ గా పాపులర్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్యాన్స్ కూడా పెరుగుతారు. ఇంకా నెక్స్ట్ డే అయితే మన అకుర వాళ్ళ సిస్టర్ అయితే వస్తుందన్నమాట ఏడ్చుకొని. ఏమైంది అని అడగగానే తనైతే చెప్తుంది తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసిందని చెప్పి. అలా ఏడ్చుకుంటూ హీరోయిన్ దగ్గరికి రావడంతో ఇంకా అప్పుడే అక్కడికి రూయి కూడా వస్తుందన్నమాట. ఇక్కడ బాయ్స్ అందరికీ చెప్తుంది, ఇప్పటి నుంచి నన్ను మేనేజర్ కింద మీకు అపాయింట్ చేశారు అని చెప్పి అంటదన్నమాట. ఇప్పటి నుంచి నేను మీ మేనేజర్ని అండ్ మీరు ఇల్లు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలనగానే ఈ మాటలన్నీ విన్నా మన హీరోయిన్ ఇద్దరు షాక్ అయిపోతారన్నమాట. ఇక్కడ ఇవిడైతే చెప్తుంది, ఇప్పటి నుంచి మీరు చాలా డిసిప్లిన్గా ఉండాలి, నేను మిమ్మల్ని ఇంకో ఛానల్ గ్రూప్ కింద చేసి మిమ్మల్ని పాపులర్ చేసే బాధ్యత మాది, ఇప్పుడు మీ అందరి రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్కి కూడా చెప్తుందన్నమాట, వాళ్ళు నీ వల్లే చెడిపోతున్నారు, నువ్వు వాళ్ళ దగ్గర స్ట్రిక్ట్గా లేకుండా నార్మల్గా ఉండడం వల్ల వాళ్ళు నీ మీద డిపెండ్ అవుతున్నారు, అందుకే వాళ్ళు ఇమ్మెచ్యూర్గా ఉన్నారు, చూసావా ఎక్కడ పడితే అక్కడ అన్ని వదిలేశారు, ఒకటి కూడా వాళ్ళకి క్లీన్ చేసుకోవడం కూడా రావట్లేదు, నువ్వు గనక వాళ్ళని ఇలాగే చెడగొడితే నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాను అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తుందన్నమాట. రూయి అయితే ఇలా వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ హీరో అయితే వింటాడు. ఇదంతా విని హీరో అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. ఇంకా మార్నింగ్ హీరోయిన్ లేచి వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. కానీ వెంటనే వీళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అన్ని పనులు వీళ్ళైతే నీట్గా చేసేస్తారన్నమాట. లివింగ్ రూమ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే ఏమైంది సడన్గా వీళ్ళు ఇంతలా ఎలా మారిపోయారని చెప్పి అనుకుంటుంది అన్నమాట. ఇదంతా మన మంచిగానే అనుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ డే అయితే రూయి వస్తుంది అన్నమాట. రూయి అండ్ మేనేజర్ వచ్చి అయితే చెప్తాడు, రేపొద్దుట మీకు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ అనేది చేయాలనుకుంటున్నారు, సో మీరందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ దానికి తోడు ఇల్లు అయితే ఇంకా శుభ్రంగా ఉండాలి, ఈ ఇంట్లోనే వాళ్ళైతే ఇంటర్వ్యూ చేస్తారనగానే ఇక్కడ హీరోయిన్ అయితే బయటకు వచ్చి మాట్లాడుకుంటారన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఇంట్లోకి వచ్చి చూడగానే ఎక్కడ పడితే అక్కడ చెత్త అయితే ఉంటుంది. ఏంట్రా ఇప్పుడే కదా శుభ్రంగా ఉన్నారని అనుకున్నాను, మళ్ళీ ఏంటి ఇలా చేశారని చెప్పి అడగడంతో ఇంకా వాళ్ళైతే చెప్తారు, యాక్చువల్గా మేము ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాం, కానీ మేము లివింగ్ రూమ్ మాత్రమే క్లీన్గా ఉంచాం, అక్కడికే కదా రూయి వచ్చి చెక్ చేస్తుంది, లోపలికి రాదని చెప్పి లోపలంతా మస్సీగా చేసేసాం,
కానీ ఇక్కడ చెత్త ఎక్కువగా పేరిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అనగానే ఇదంతా రూయి అయితే వినేస్తుందన్నమాట. ఇంకా రూయి అయితే అంటది, అసలు మీరు ఎప్పటికీ మారు, ఇలాగే మెస్సీగా ఉంటారు, మీరు ఇంకా ఛానల్ గ్రూప్ అంతా పెద్దవాళ్ళు ఎప్పుడవుతారు, మీరు ఇలా ఉంటే పాపులర్ అయితే అవ్వలేరు అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా వినగానే హీరోయిన్కి కోపం వస్తుంది. మీరెందుకు పదే పదే ఛానల్ గ్రూప్లా తయారు చేస్తా అంటున్నారు? ఛానల్ గ్రూప్ వేరు, బ్లూమ్ గ్రూప్ వేరు, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ నేచర్ ఉంటుంది. వీళ్ళని ఎలా ఉంటారో వాళ్ళని అలాగే ఉంచండి, వాళ్ళని చూస్తే ఫ్యాన్స్ అనేది రావాలి కానీ వాళ్ళు చేంజ్ అయిందని చూసి బట్టి రాకూడదు, వాళ్ళు ఎప్పుడు యూనిక్గానే ఉంటారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి కానీ ఇలా డిక్రేజ్ చేయకండి అనగానే ఇదంతా విన్న హీరో అయితే తెగ ఇంప్రెస్ అయిపోతాడనమాట హీరోయిన్ మాటలకైతే. ఇంకా అలా హీరోకి అయితే తెగ నచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరో అయితే లవ్ సాంగ్ రాయాలని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటాడు కానీ తనకి ఏమాత్రం ఐడియా అయితే ఉండదన్నమాట లవ్ మీద. ఇంకెలా రాయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వచ్చి, ఏంటి సార్ అంతలా ఆలోచించేస్తున్నారు, ఏమైనా కావాలా హెల్ప్ అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇంకా అలా అడగగానే హీరో అయితే అంటాడు, నా కంటికి అంతా ఒకేలాగా కనబడుతుంది, నువ్వు నాతో డేట్కి అనేది వస్తావా అని చెప్పి అడిగేస్తాడనమాట. ఇది అడగడంతో హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో ఉండిపోతుంది. డేటా నీతోనా అని చెప్పి. ఇదంతా విన్న బాయ్స్ అయితే, ఏంటి సంగతి, మా వెనకాల నువ్వు రొమాన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నావా, అసలు ఇలాంటివన్నీ ఎలా చేయాలనిపిస్తుందిరా అని చెప్పి అంటారన్నమాట. ఇది వింత విన్న మన డాన్ అయితే అంటాడు, ఒక్కసారి నేను చెప్పేది వింటారా, ఈరోజు నేను కొత్త సాంగ్ రాసుకొని ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళా, ప్రెసిడెంట్ ఏమందో తెలుసా అని చెప్పి అనగాని, ఏంటి కొత్త సాంగ్ రాసేసావా, ఏమంది ప్రెసిడెంట్ అని అనగాని ఇక్కడ హీరో అయితే చెప్తాడు, నేను సాంగ్ మీకు ఎలా అనిపించింది అనగానే ఆవిడైతే చెప్తుంది, యూజువల్గా నువ్వు బాగానే సాంగ్స్ రాస్తావు కానీ నువ్వెప్పుడు ఒకే థీమ్లో రాస్తావు, ఆ థీమ్ని కొంచెం చేంజ్ చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు రాసిన సాంగ్కి ఫస్ట్ స్ట్రీమ్లో అయితే రాదు, ఒక లవ్ సాంగ్ అనేది రాయి, అది ఫస్ట్ స్ట్రీమ్లోకి వస్తుంది అని చెప్పి అంటదన్నమాట. కానీ ఇక్కడ హీరో అయితే చెప్తాడు, లవ్ సాంగ్ రాయడంలో ప్రాబ్లం లేదు కానీ నేను ఎప్పుడు లవ్ సాంగ్స్ అనేవి రాయలేదు, అసలు లవ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, అందుకే కొంచెం హెల్ప్గా ఉంటుందని చెప్పి అకూరాని డేట్కి రమ్మన్నా అని అనగానే, ఓహో అందుకనేనా నువ్వు అకూరాని ఈ డేట్ విషయంలో బయటికి తీసుకెళ్ళి లవ్ ఎలా ఉంటుందో అనేది చూడాలనుకున్నావు అని అనగానే, సరే అయితే మేమే తప్పుగా అనుకున్నాం, మీరందరూ డేట్కి వెళ్ళండి అని చెప్పి అంటారు. ఇంకా నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ డేట్కి అయితే వస్తారన్నమాట. డేట్కి జూ దగ్గరికి వచ్చేసరికి మన హీరో మాత్రం ఫుల్గా ముఖం అనేది మార్చేసుకుంటాడు. ఎందుకు ముఖం మార్చుకున్నాడు అని చూసేసరికి వెనకాల బ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. వీళ్ళు కూడా వీళ్ళతో పాటు డేట్కి అయితే వస్తారు. ఇంకా హీరోకి అయితే పిచ్చెక్కపోతుంది, నేను ఒక్కడే డేట్కి రావాలనుకుంటే బ్యాండ్ మొత్తంతో డేట్కి వచ్చానేంట్రా బాబు అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ నోరా అయితే హీరోయిన్కి చెప్తాడనమాట, నాకు ఒక రోజు డాన్ అయితే చెప్పాడు, తను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక టీచర్ అయితే తన మ్యూజిక్ రూమ్లోకి వచ్చిందంట, తను మోటివేషన్ చాలా బాగా ఇచ్చి తన్ని బాగా ఎంకరేజ్ చేసిందంట, అలా తను మోటివేషన్ ఇచ్చినప్పుడు డాంగ్ అయితే రికార్డ్ చేసుకున్నాడని చెప్పి అన్నాడు. అలా తనకెప్పుడు లోగా అనిపించినా తన చెప్పిన ఎంకరేజ్మెంట్ మాటలను అనేది వింటూ ఉంటాడు. అలా తనకి ఇన్స్పిరేషన్ వచ్చి న్యూ సాంగ్ అనేది రాస్తాడంట. బహుశా అది నువ్వే అనుకుంటా, నువ్వే కదా తన టీచర్వి అనగానే ఇంకప్పుడే అక్కడికి అయితే మన డాంగ్ వస్తాడనమాట. డాన్ అయితే అంటాడు, తినే నా టీచర్ కానీ అప్పుడున్నట్టు ఇప్పుడైతే లేదు, తను చాలా మారిపోయింది, అప్పుడున్న టీచర్ని నేను ఇష్టపడ్డాను కానీ ఇప్పుడున్న వాడిని అయితే నేను ఇష్టపడలేదు, నాకు తినేలా ఉండడం నాకు అసలు నచ్చలేదని చెప్పి డాన్ అయితే అనేస్తాడనమాట. అలా అనడంతో హీరోయిన్ అయితే చాలా అప్సెట్ అయితే అయిపోతుంది, తను సైలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇలా ఇంటికి వెళ్ళిపోగానే డాన్ అయితే వెనక్కి తిరిగి చూస్తే హీరోయిన్ అయితే రాదన్నమాట. ఇంకా హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి అనుకునేసరికి అప్పుడే మనకైతే చూపిస్తారు. యాక్చువల్గా హీరోయిన్కి తన సిస్టర్ అయితే ఫోన్ చేసి, చాలా మంది కస్టమర్స్ అయితే వస్తున్నారు, త్వరగా వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చు కదా అక్క అని అడగడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. అలా తను తన సిస్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ లేకుంటే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇక్కడ ఒకటైతే డోర్ తీయాలనుకుంటే అది రాదన్నమాట, స్ట్రక్ అయిపోయి ఉంటుంది. డాన్ అయితే చూస్తాడనమాట. డాన్ అయితే అనుకుంటాడు తను కూడా అప్పుడు ఇలానే ఇబ్బంది పడి ఉంటుంది అని చెప్పి, ఇంకా తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి వెంటనే తను నోరా దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇంకా నోరాని అయితే అడుగుతాడు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, మా ఇంటికి వస్తావా అని నోరాని అడగడంతో నోరా కూడా సరే అని చెప్పి హ్యాపీగా అయితే అంటది. ఎందుకని నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఎందుకు ఇది రావట్లేదా అని నోరా అడగడంతో ఇక్కడ మన హీరో అయితే చెప్తాడనమాట, అదేమీ లేదు అక్కుర ఇప్పుడు చాలా ఇబ్బంది పడేది, నేను చాలాసార్లు చూశాను, ఇంకా తనకి ఆ ఇబ్బంది రాకూడదని చెప్పి ఇది బాగు చేయించాలని అనుకుంటున్నా అంతే అని చెప్పి నోరాతో చెప్పడంతో నోరా ముఖం వెలుగుతూ ఉండేది కాస్త ఒకేసారి ముఖం మార్చేస్తుంది. ఎందుకంటే నోరాకి మన హీరో అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ తను అకురా గురించి ఆలోచిస్తున్నాడని తెలియగానే తన అయితే చాలా డల్ అయిపోతుంది, ఇంకా ఫుల్ జెలసీతో ఉంటుంది అన్నమాట. ఇక్కడ తూరాన్ అయితే అంటాడు, నేను హీరోయిన్ని చాలా మిస్
మిస్ అవుతున్నాను. ఎంతలా మిస్ అవుతున్నానంటే తను లేకపోతే అసలు నేను ఇక్కడ ఉండడం వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడనమాట హీరోతో. అలా అనడంతో హీరో అయితే అంటాడు, ఎందుకు అలాగంటున్నావు? నువ్వేదో తన్ని ప్రేమిస్తున్నట్టు, తన లేకపోతే బ్రతకలేనట్టు ప్రవర్తిస్తున్నావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన వల్ల నాకు పిచ్చెక్కుతుంది అని అనగానే ఆ మాటకి తురాన్ అయితే అంటాడనమాట, పిచ్చెక్కుతుందా? నువ్వెప్పుడైనా నీ మనసులో మాటలు, నీ మైండ్లోనో మాటలు ఎవరికైనా బయటికి చెప్పావా? నేను ఎప్పుడు ఓపెన్గా బయటికి చెప్తాను కాబట్టి నీకు అలాగనిపిస్తుంది. అయినా నీ ఫీలింగ్స్ అన్నీ నేను బయటికి చెప్పేస్తున్నాననే కదా అని చెప్పి అంటాడనమాట. ఇదంతా వినగానే హీరో అయితే రియలైజ్ అవుతాడు హీరోయిన్ మీద తనకి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి. ఇంకా ఫాస్ట్గా పరిగెట్టుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా అక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ సిస్టర్ ఉన్న షాప్ దగ్గర ఉంటుంది. ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు నన్ను క్షమిస్తావా? జూలో నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. నువ్వెప్పుడు నీ బెస్టే అందరికీ ఇస్తావు, నాకు కూడా అలానే మోటివేషన్ ఇచ్చావు. నిజమే, నీ మాటలన్నీ నేను రికార్డ్ చేసుకొని ఎప్పుడు డౌన్లో ఉన్నా ఇవే వింటాను. అండ్ నువ్వెప్పుడు ఒకేలాగే ఉన్నావు, కానీ నేనే డిసప్పాయింట్ అయినట్టున్నాను. నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అంతలా క్లోజ్గా మాట్లాడిన దానివి తర్వాత నిన్ను చూడలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. నేను చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నిన్ను చూడలేదని చెప్పి. అది నాకు ఇంకా గుర్తుండిపోయింది. సారీ, నన్ను క్షమించు, నాకు ఒక హగ్ అనేది ఇస్తావా అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడగడంతో ఇంకా హీరోయిన్ కూడా హగ్గా అని చెప్పి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇంకా అలా హగ్ చేసుకోగానే హీరో అయితే వెంటనే బాయ్, నేను ఇంకా వెళ్ళాలి అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్కి అయితే ఏమర్థమవుదు ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడని చెప్పి. ఇంకా హీరో వెళ్ళగానే హీరోకైతే ఒక ట్యూన్ అనేది, ఒక సాంగ్ అనేది వస్తుంది అనమాట మైండ్లోకి. ఇంకా రాత్రంతా కూర్చొని ఆ సాంగ్ అయితే రాస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్కి అయితే సాంగ్ అంతా వినిపిస్తాడనమాట. ఇక్కడ ఆ సాంగ్ హీరోయిన్కే కాదు ప్రెసిడెంట్కి కూడా వినిపిస్తాడు. ఈ సాంగ్ వినగానే ప్రెసిడెంట్ అయితే అంటది, త్వరగా రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయండి, మన కొత్త సాంగ్ అనేది లాంచ్ చేయాలి అని చెప్పి అంటది. ప్రెసిడెంట్కి అయితే సాంగ్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా ప్రెసిడెంట్ అలా చెప్పడంతో వీళ్ళు సాంగ్ అంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా సాంగ్ అంతా పాడేసరికి అందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. అలా సాంగ్ అనేది పోస్ట్ చేస్తారన్నమాట. ఇంకా అలా సాంగ్ పోస్ట్ చేసి ఉండేసరికి వీళ్ళకైతే వీక్లీ రేటింగ్స్ అనేది వస్తాయి. ఇంకా వీళ్ళందరూ వీక్లీ రేటింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ వీక్లీ రేటింగ్స్ అనేవి చాలా డౌన్లో ఉంటాయన్నమాట. వీళ్ళు 83 పొజిషన్లో అయితే ఉంటారు. ఇలా 83 పొజిషన్లో ఉండడం వల్ల అందరూ డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా హీరో అయితే అందరికీ మోటివేషన్ ఇచ్చి నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ఇలా మనకి మంత్కి వచ్చి 4 వీక్స్ ఉంటాయి, ఏదో ఒక వీక్లో మనం ఫస్ట్ వస్తాంలే అని చెప్పి అందరికీ మోటివేషన్ ఇస్తాడనమాట. ఇంకా వాళ్ళు కూడా ఆ మోటివేషన్ అనేది తీసుకుంటారు. అలా వీక్లీ పొజిషన్ అనేవి చేంజ్ అవుతుందని చెప్పి వీళ్ళైతే ఎదురు చూస్తూ ఉంటారు. అలా వీళ్ళు రాసిన మెలోడీ సాంగ్ అనేది పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రోనా కూడా బ్లూమ్ అనే గ్రూప్ అనేది పాపులర్ అవ్వాలని తన ఎఫర్ట్ అంతా పెడతదన్నమాట. అలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇంటర్వ్యూసెస్ అండ్ టీవీ అపీరియన్సెస్ అన్నిటికీ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటుంది. అలా వీళ్ళు టీవీ అపీరియన్సెస్లో బ్లూమ్ అనే గ్రూప్ సాంగ్ అనేది పాడతారన్నమాట. ఇలా వీళ్ళ సాంగ్ అనేది పాడినప్పుడు అందరూ హీరోయిన్కి నచ్చినట్టు 2 పాటలు అయితే పాడతారు. ఒకటి మెలోడీ అయితే, ఇంకోటిది కమ్ అగైన్ అనమాట. కమ్ అగైన్ అనే సాంగ్ అనేది హీరోయిన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే రాసుంటాడు హీరో. ఇక్కడ వీక్లీ ర్యాంక్స్ అనేవి వచ్చిన రోజు వచ్చేస్తుంది. ఇదే లాస్ట్ వీక్లీ ర్యాంక్. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఫోన్ తీసుకొని చూస్తుంది అనమాట. ఇలా ఫోన్ తీసుకొని చూసేసరికి మెలోడీ సాంగ్ అనేది టాప్ 3 పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ టాప్ 1 పొజిషన్ అనేది వీళ్ళకి రావాలి, కానీ టాప్ 3 ఉండడం వల్ల హీరోయిన్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతుంది అనమాట. వీళ్ళు కాంట్రాక్ట్ అనేది చేంజ్ అవ్వదని. ఇంకా అప్పుడే హీరో అయితే కాల్ చేస్తాడు. ఇంకా హీరో అయితే చెప్తాడనమాట, ఏమనంటే నువ్వు ర్యాంకింగ్ బోర్డ్ అనేది చూసావా అని చెప్పి అడిగితే చూశాను, 3rd పొజిషన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఎలా చేయాలి, నువ్వు డిసప్పాయింట్ అయ్యకుంటే సరిగ్గా చూడు అని చెప్పి హీరో అంటాడనమాట. ఇంకా టాప్ 1 చూసేసరికి కమ్ అగైన్ సాంగ్ అయితే ఉంటుంది. హీరో వాళ్ళు టాప్ 1 పొజిషన్లో ఉండాలని మాత్రమే ప్రెసిడెంట్ చెప్పింది. అది ఏ సాంగ్ అనేది చెప్పలేదు కాబట్టి వాళ్ళు టాప్ 1 పొజిషన్కి రీచ్ అయ్యి అండ్ రెండో సాంగ్ అనేది టాప్ 3 పొజిషన్లో ఉంటుంది అనమాట. అలా వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. హీరో అయితే అంటాడు, నువ్వు ఇంటికడే ఉండు, నీ కోసం నేను వస్తున్నాను అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా వెంటనే హీరో చాలా ఫాస్ట్గా హీరోయిన్ కోసం అని చెప్పి పరిగెట్టుకుంటూ అయితే వెళ్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ కూడా హీరో కోసం అని చెప్పి బయటకు వచ్చి మరీ వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో వస్తున్నాడా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా హీరో కూడా హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. అలా వీళ్ళిద్దరూ ఎదురు బెదురుగా అయితే ఉంటారన్నమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్కి ఏదో ఒక విషయం చెప్దామనేసరికి అప్పుడే అక్కడికి నోరా వచ్చి గట్టిగా హీరోని హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్, మీరు టాప్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారని చెప్పి అంటది. ఇదంతా చూసిన మన హీరోయిన్కి అయితే ఒకేసారి హార్ట్ అనేది బ్రేక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా హీరోయిన్కి అయితే అర్థమవుదు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.